స్టూడెంట్స్ అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పిఆర్. సో ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఈరోజు మనం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇన్ ద న్యూస్, యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఆర్టికల్ ఎందుకు ఇంపార్టెంట్, ఎలా ఇంపార్టెంట్ అనేది చూస్తున్నాం. సో అందులో ఈరోజు నేను కీవర్డ్ చెప్పానంటే జాదుయ్ పితారా అనేది న్యూస్లో ఉంది. సో సార్ అంత ప్రాముఖ్యమా సార్, ఎందుకు న్యూస్లో ఉంది అనేది మనం చూస్తాం. సో మనం కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా మనం అందించే అద్భుతమైన కోర్సెస్ గురించి తెలుసుకుందాం. సో ఎవరైతే ఐఏఎస్ ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి అనేది చేస్తూ ఉన్నారో సో వారందరికీ కూడా మనం ఏంటంటే ఈ యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మనం అందిస్తూ ఉన్నాం నాన్న. ఐఏఎస్ డ్రీమ్ చేసిన ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ అయ్యే విధంగా మనము కంప్లీట్ కోర్స్ అనేది యూపీఎస్సీ ఇన్ఫినిటీ అనేది మనం అందిస్తూ ఉన్నాము. మీ యొక్క ప్రిపరేషన్ అనేది బెటర్ క్వాలిటీలో ఉండాలి, బెటర్ కంటెంట్ ఉండాలి, అలాగే ప్రతి ఒక్క స్టూడెంట్కి అర్థమయ్యేలా నీట్ అండ్ క్లియర్గా బిగినర్ లెవెల్ నుంచి ఎక్సలెంట్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్కి కూడా అర్థమయ్యే విధంగా మనము క్వాలిటీగా అనేది కంటెంట్ అనేది అందిస్తూ ఉన్నాం అన్న. సో ఈ యొక్క ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్ ద్వారా 65,000 రూపీస్ కాస్ట్ చేసే ఈ యొక్క కోర్స్ అనేది మీకోసం మనము జస్ట్ అట్ ద కాస్ట్ ఆఫ్ 48,000 రూపీస్కి అందిస్తూ ఉన్నాం. సో ఈ కోర్సెస్ అంతా కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్సెస్. సో ఖచ్చితంగా ఈ కోర్సెస్ మీరు పొందడం వల్ల ఏంటంటే మీ ప్రిపరేషన్స్ అనేది ఇంకా మెరుగుపడుతుంది, ఇంకా క్వాలిటేటివ్ లెర్నింగ్ అనేది ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఎవరైతే క్లాస్ ఎన్విరాన్మెంట్లో, అద్భుతమైన క్లాస్ ఎన్విరాన్మెంట్లో ఉంటూ క్లాస్లో కూర్చొని చదవాలని కోరుకుంటున్నారో మీకోసం మనము యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ కూడా తెస్తున్నామండి. సో ఈ యొక్క ఆఫ్లైన్ కోర్స్ యొక్క కాస్ట్ అనేది మీకు 75,000 రూపీస్. సో ఫెంటాస్టిక్ ఫిబ్రవరి ఆఫర్లో మనము ఎవరైతే ఇయర్లీ బిగినర్గా జాయిన్ అవుతున్నారో సో వారందరికీ కూడా 58,000 రూపీస్కి మనం అందిస్తున్నాం. ఎవరైతే 2024లో యూపీఎస్సీ ఐఏఎస్ రాయాలి, క్లియర్ చేయాలి, చదవాలి, కష్టపడాలి అనుకుంటున్నారు సో వారందరికీ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మరియు తెలంగాణలో ద క్వాలిటేటివ్ బెస్ట్ ఎవర్ కోచింగ్ అనేది మనం ఈ యొక్క ఎల్టీఎక్స్ క్లాసెస్ ద్వారా మనం అందిస్తూ ఉన్నామండి. సో ఈ యొక్క కాల్డ్ కోర్స్ మనం 70,000 రూపీస్ డిస్కౌంట్ అనేది ప్రస్తుతానికి మనం 28 ఫిబ్రవరి వరకు అందిస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటారనేది భావిస్తున్నాం. సో అలాగే మీకు ఆఫ్లైన్ తీసుకుంటున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆన్లైన్ యాక్సెస్ కూడా మనం ఫ్రీగానే ఇస్తున్నాం. కాబట్టి మీకు వరీ అవ్వాల్సిన ప్రాబ్లమే లేదు. ఏదైనా టాపిక్ మీరు చదవలేకపోయారు, కొన్నిసార్లు క్లాస్ మిస్ అయినా కానీ మీకు ఆన్లైన్ మీడియంలో అవైలబుల్ అనేది ఉంటుంది. డబల్ ఎండెడ్ అప్రోచ్. అలాగే మీరు వైజాగ్ మరియు హైదరాబాద్ 2 ప్రాంతాల్లో మనకి ఏంటంటే మన అకాడమీస్ అనేది ఉన్నాయి. మీరు డైరెక్ట్గా రండి, క్లాసెస్ విజిట్ చేయండి, ఎన్విరాన్మెంట్ చూడండి, లెర్నింగ్ ప్లాట్ఫామ్ చూడండి. సో తర్వాత మీరు చదువుకోవడానికి కానీ, మీకు మాక్ టెస్ట్ కండక్ట్ చేయడం కానీ ప్రతి ఒక్కటి మనం క్వాలిటేటివ్గా అనేది అందిస్తూ ఉన్నాం. సో సురేష్ సార్ మీకు వైజాగ్లో అవైలబుల్లో ఉంటారు, డైరెక్ట్గా సార్ నుంచి కూడా కలవచ్చు. నేను కూడా వైజాగ్లో ఆఫ్లైన్ క్లాస్ అందిస్తూనే ఉన్నాను. సో మీరు అక్కడ వచ్చి కూడా కలవచ్చు నాన్న. సో శ్రీనివాస్ సార్ హైదరాబాద్లో ఉంటారు. సో మీరు స్టాఫ్తో ఇంటరాక్ట్ అయ్యి తర్వాత కూడా మీకు నచ్చితేనే మీరు కోర్స్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు. సో ఏపీ తెలుగు రాష్ట్రాల్లో, అది 2 తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాదు, ఇండియాలోనే తక్కువ కాస్ట్కి ఆఫ్లైన్ కోచింగ్ అందించేది, అదే క్వాలిటీ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా బిగినర్స్ నుంచి అర్థమయ్యే విధంగా మనం ప్రతి ఒక్కటి అందించే ఏకైక ఇన్స్టిట్యూషన్స్ మనమేనండి. సో ఓకే, కైండ్లీ కీప్ సపోర్టింగ్. సో వ్యూ చేయండి, తర్వాత మీకు నచ్చితేనే డెమో క్లాసెస్ 3 డేస్ ఫ్రీగా వినండి, తర్వాత నచ్చితేనే కోర్స్ అనేది జాయిన్ అవ్వగలరు. అలాగే మీరు ఆప్షనల్ తీసుకోవాలనుకుంటుంటే మన వద్దన 5 ఆప్షనల్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. సో పిఎస్ఐఆర్, పబ్యాట్, సోషియాలజీ అనేది, ఆంథ్రోపాలజీ అండ్ తెలుగు లిటరేచర్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. సో మనకి క్వాలిటేటివ్ స్టాఫ్ అనేది ఆప్షనల్స్ కూడా అందిస్తున్నారు. సో మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ఈ యొక్క ఆప్షనల్ కోర్స్ కూడా తీసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. సో అలాగే మనం ఆప్షనల్కి జస్ట్ 22,000 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తూ ఉన్నాము. సో ఎవరైనా తెలుగు రాష్ట్రాల్లో తెలుగులో నేర్చుకుంటూ ఆప్షనల్ చదవాలనుకుంటున్నారు, ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు, ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు అంటే మీకైనా బెస్ట్ ఎవర్ ప్లాట్ఫామ్ ఇదేనండి. తర్వాత ప్రారంభమవుతున్న స్టార్టింగ్ స్టేజ్లో మీరు ప్రిపరేషన్లో ఉన్నారంటే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది మీకు అందిస్తూ ఉన్నాం. సో యూ క్యాన్ గెట్ ఇట్ అ క్వాలిటేటివ్ లెర్నింగ్ త్రూ ద ఎన్సీఆర్టీ. జస్ట్ 10,000 రూపీస్కే మనం ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేది అందిస్తూ ఉన్నాము. యూ క్యాన్ గెట్ ద కోర్స్ అండ్ కీప్ స్టార్టింగ్ యువర్ ప్రిపరేషన్స్. ఓకేనా. సో ఇలాగే ఇంకా మల్టిపుల్ కోర్సెస్ కూడా మనం అందిస్తున్నాం. సో ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీకు కావాల్సిన కస్టమైజ్డ్ కోర్సెస్ ఇంకేమన్నా కావాలన్నా కానీ అన్నీ కూడా అందుబాటులో చేస్తారు. మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ, ఏదైనా
కావాలన్నా కానీ ఈ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ అయ్యంటే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఈరోజు నేను చెప్పబోయే ఆర్టికల్ ఏంటంటే జాదూ ఇతారా, ఎందుకు ఇది ఇంపార్టెంట్, ఇది ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ ఏంటి, మెయిన్స్ లెవెల్లో ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనం చూడబోతున్నాం. సో ఓవరాల్గా తీసుకొని చూస్తున్నారు అంటే ఈ టాపిక్ అనేది జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్ అన్న. జిఎస్ పేపర్ 2లో ఇంపార్టెంట్. అలాగే తీసుకున్నా అంటే ఇండియా యొక్క ఎడ్యుకేషన్ పాలసీ, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, సో వీటిలో ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్. సో అలాగే ఎడ్యుకేషన్ పాలసీ వీటన్నిటి గురించి ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. తర్వాత ఏంటంటే ఇది ముఖ్యంగా గవర్నెన్స్లో ఏంటి ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ గవర్నెన్స్ అలాంటి టాపిక్స్లో మనకి ఇది చాలా ప్రముఖమైన టాపిక్స్. ఇదే మనం ఈరోజు డీటెయిల్గా అనేది స్టడీ చేయబోతున్నాం. సో ఇలా మీకు వీడియో నచ్చిందంటే కమెంట్ చేయండి. ఇలా ప్రతి ఒక్క చిన్న ఆర్టికల్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ప్రతి ఒక్కటి కూడా మనము డీటెయిల్గా అనేది స్టడీ అనేది చేస్తాం. సో ఇక్కడ చూశారు అంటే సో జాదూ పితారా అనేది ఏం లేదు. ఇక్కడ చిన్నపిల్లలు ఉన్నారు చూసారా, ఇమేజ్లో చూడండి. ఈ యొక్క స్కీమ్ కానీ ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది ఒక మ్యాజిక్ సిస్టమ్ లాంటిది, ఒక మ్యాజిక్ బాక్స్ అన్న. ఇక్కడ మీరు చూసారా, ఈ యొక్క మ్యాజిక్ బాక్స్ని జాదూ పితారా అంటారు. ఎవరికి? చిన్నపిల్లల కోసం. మన మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ద్వారా దీన్ని లాంచ్ అనేది చేయడం జరిగింది. ఇది మన న్యూస్ ఆర్టికల్స్లో ఎందుకు ఇంపార్టెంట్ అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూడండి, జాదూ పితారా లెర్నింగ్ అండ్ టీచింగ్ ఫర్ ఫౌండేషనల్ స్టేజ్. తర్వాత పిఐబిలో కూడా వచ్చింది, ధర్మేంద్ర ప్రధాన్ లాంచ్ చేస్తా టీచింగ్ మెటీరియల్ ఫర్ ఫౌండేషన్ స్టేజ్ అనేది పిఐబిలో వచ్చింది, హిందుస్థాన్ టైంలో వచ్చింది, ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్లో వచ్చింది. సో ఇలా ఈ ఆర్టికల్ అనేది మల్టిపుల్ న్యూస్ ఎలిమెంట్స్లో రావడం వలన ఈ ఆర్టికల్ అనేది నేను ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందన్న. సో ఈ యొక్క ఆర్టికల్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో మన ఇండియాలో ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఉందన్న, కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు మన ఎడ్యుకేషన్ సిస్టంలో చేంజ్ చేస్తూ. సో 2020లో ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగానే ఈ యొక్క ఇనిషియేటివ్ అనేది తెస్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఇది ఈ యొక్క స్కీమ్ ఓకేనా, ఈ యొక్క స్కీమ్ అనేది ముఖ్యంగా ఏంటంటే ఫౌండేషనల్ స్టేజ్. వాట్ ఈస్ ఫౌండేషనల్ స్టేజ్? ఫౌండేషనల్ స్టేజ్ అంటే ఏంటంటే పిల్లలు నేర్చుకోవడం అనేది మనం చిన్నప్పుడు ఎలా నేర్చుకుంటాం, ఏ ఫార్ యాపిల్, బీ ఫార్ బ్యాట్ అరుచుకుంటూ మనకి ఒక పలక బలపం ఇస్తే దాన్ని పెట్టుకొని దిద్దుకుంటా కూర్చొని మనం నేర్చుకుంటూ ఉంటాం. అది మన ఫౌండేషనల్ లెర్నింగ్. కానీ ఇప్పుడుంటున్న పిల్లలకి అనేది ఫౌండేషన్ స్టేజ్లో లెర్నింగ్ అనేది మనం మాడిఫై చేయాలి ఓకేనా. వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ కానీ అలాగే వాళ్ళ యొక్క లెర్నింగ్ లెవెల్స్ కానీ చాలా గొప్పగా ఉన్నాయి. సో అందువల్ల వారికి లెర్నింగ్ కానీ టీచింగ్ కానీ మనం కొత్త రకమైన మెటీరియల్స్ అనేది అందించాలి. సో ఈ కొత్త రకమైన మెటీరియల్స్ అందిస్తూ కొత్త చేంజ్ తెస్తూ వస్తున్న ఆ స్కీమే, సో ఇవన్నీ అందిస్తున్న స్కీమే ఈ యొక్క జాదూ పితారా. సో ఏమంటారు? జాదూ పితారా అని అంటారు. సో ఇదేనన్న ఆ యొక్క స్కీమ్. సో ఈ యొక్క స్కీమ్ ద్వారా ఏంటంటే సో గవర్నమెంట్ అనేది ఓవరాల్గా అంటే మన కరికులంలో అనేది చేంజెస్ తెస్తున్నారు. సో యాక్చువల్గా ఈ ఇనిషియేటివ్ అనేది ఏంటంటే అక్టోబర్ 2022లో సో ఏంటంటే కరికులంలో చేంజ్ తెస్తా అని చెప్పారు. సో ఇంకా ఆ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది మన యొక్క ఫౌండేషన్ స్టేజ్లో ఇవ్వడానికి సో మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు లాంచ్ చేశారంటే అక్టోబర్ 2022లో ఏం లాంచ్ చేశారంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది లాంచ్ చేశారు. అంటే ఏంటంటే చిన్నపిల్లలు చాలా చిన్నపిల్లలు సో వారికి స్టడీస్లో మనము ఎలా బెటర్మెంట్ చేస్తాము, ఎలా వారి యొక్క లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేది ఇంప్రూవ్ చేస్తాము అనే దానికోసం కరికులం ఫ్రేమ్వర్క్ అనేది రెడీ చేశారు. ఈ కరికులం ఫ్రేమ్వర్క్ ద్వారా ఏం అందిస్తున్నారు, ఏ విషయాన్ని ఇస్తున్నారు ఏంటంటే ముఖ్యంగా ఎన్సిఎఫ్ ఫౌండేషనల్ స్టేజ్ అంటాం. సో ఫౌండేషనల్ స్టేజ్ అంటే ప్రారంభ దశలో, సో వెరీ చైల్డ్హుడ్లో. అంతకుముందు మనం ఎలిమెంటరీ స్కూల్ అలా ప్రైమరీ స్కూల్ అంటూ ఉంటామా, సో ఇలా ప్రైమరీ స్కూల్ లెవెల్లో ఉంటున్న స్టూడెంట్స్కి. అలా కాకుండా ఇప్పుడు ఏంటంటే మనము ఈ యొక్క నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషన్ స్టేజ్ అనేది ఏ ఏజ్ పిల్లలకి ఇచ్చారు అంటే యాక్చువల్గా ఏంటంటే 3 నుంచి కూడా 8 ఇయర్స్ ఓకేనా. సో 3 నుంచి కూడా 8 సంవత్సరాల మధ్య ఉంటున్న చిల్డ్రన్స్కి ముఖ్యంగా. సో ఇది మీరు చాలా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం. ఎందుకంటే మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అలా తీసుకొచ్చిన మార్పుల్లో ఫౌండేషనల్ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మేము ఒక కొత్త విధానంలో అందిస్తామన్నారు. సో అలా ఫౌండేషనల్ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఏ ఏజ్ గ్రూప్కి అందిస్తున్నారు? ముందు ప్రైమరీ స్కూల్స్ అంటూ ఉంటాం. ఇప్పుడేంటి 3 నుంచి 8 సంవత్సరాల వయసు మధ్య ఉన్న వారికి ఈ యొక్క సో కాల్డ్ ఇనిషియేటివ్ అనేది తీసుకొస్తున్నాం. సో ఇందులో సో ఈ యొక్క జాదూ పితారా అనేది కొత్త ఇనిషియేటివ్. సో అసలు ఈ జాదూ పితారా అనేది ఏంటి? సో జాదూ పితారా అనేది ఏంటంటే ఈ ఫౌండేషనల్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్కి పిల్లలకి ఎలా ఇస్తున్నారు అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళకి
ప్లే బేస్డ్. సో ఏంటంటే ఒక చదువు అనేది ఆటతో కలిసి ఉండాలి. సో అంటే ఏంటి, ప్లే బేస్డ్గా అనేది ఇవ్వాలి అనేది ఉద్దేశంతో ఈ యొక్క బాక్స్ జాదుయి పితారా అనేది ఒక బాక్స్ నాన్న. సో జాదుయి పితారా అనేది ఒక బాక్స్. ఈ బాక్స్లో ఏమేమి అందిస్తారు అంటే వారికి కావలసిన ప్లే బుక్స్ అనేది అందిస్తారు. ఏమేమి అందిస్తారన్న, వారికి కావాల్సిన ప్లే బుక్స్ అందిస్తారు, టాయ్స్ అందిస్తారు, ఇంకా పజిల్స్ అందిస్తారు. క్రియేటివ్ వే ఆఫ్ లెర్నింగ్. మనం చిన్నప్పుడు ఒక పలక బలపం ఎత్తుకొని బ్యాగులో వేసుకునేసి లేదంటే చేతిలో పట్టుకొని అలా వెళ్ళిపోయి స్కూళ్ళలో కూర్చొని దిద్దిందే దిద్దకుండా అదే ఏని 100 సార్లు దిద్ది మనం నేర్చుకుంటూ ఉంటాం, అవునా కదా. సో అదే మనకి ఇచ్చిన స్టార్టింగ్ ఫౌండేషనల్ కోర్స్. కానీ ఇక్కడ ఉంటున్న స్టూడెంట్స్కి, ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఏంటంటే ఇంకొక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అనేది మనం అందించాలి. కథల పుస్తకాలు, వర్క్ షీట్సు, ఇంకా చెప్పాలి అంటే కొంతవరకు ఏంటంటే లోకల్ కల్చర్ని తెలిపే విధంగా, సో అంటే లోకల్ కల్చర్ ప్రాంతీయంగా ఉంటున్న కల్చర్ని వాళ్ళకి తెలిసే విధంగా కొన్ని మెటీరియల్స్ కానీ అందించడం, అలాగే సమాజం పట్ల వారి యొక్క బాధ్యతను తెలిపే విధంగా సోషల్ కాంటాక్ట్స్తో కొన్ని థీమ్స్ ఇవ్వడం, ఎక్స్పెరిమెంట్స్ ఇవ్వడం, ఇంకా వారి యొక్క లోకల్ లాంగ్వేజ్ తెలుగులో పెరిగే విధంగా లాంగ్వేజెస్ కూడా నేర్పించడం. సో ఇలా ఒక పిల్లవాడిని నేర్పించే దశల్లో స్టార్టింగ్ స్టేజెస్లో వారికి ఒక అద్భుతమైన ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ, జాయ్ఫుల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఇలాంటి ఒక స్టడీస్ని అందించే ఒక బాక్సే జాదుయి పితారా అనేది. సో ఇది సుమారుగా 13 లాంగ్వేజెస్లో అందిస్తారు. సో ఓకేనా, 13 లాంగ్వేజెస్లో, అది కూడా ఇండియన్ లాంగ్వేజెస్ 13 లాంగ్వేజెస్లో అనేది ఇక జాదుయి పితారా అనేది అందిస్తారు. సో ఇది ఎక్కడ ఉంటున్న న్యూస్లో ఉంటున్న ఆర్టికల్. సరే, ఇప్పుడు మనం చదవాల్సింది అంటే, సో అసలు ఈ యొక్క ఎన్సిఎఫ్ ఏంటి, సో ఎన్సిఎఫ్ అంటే ఏంటి, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి, సో మన స్టడీస్లో వారు మార్చబోతున్నారు. సో ఏం మారుస్తున్నారు, ఎలాంటి మారుస్తున్నారు, ఈ ఎన్సిఎఫ్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నాం. ఎన్సిఎఫ్ అనేది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేది మనకి 2020లో అనేది పాస్ చేస్తారు. ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఫామ్ చేసిన తర్వాత ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అనుసరిస్తూ పిల్లలందరికీ కూడా మనం కరికులమ్స్లో, స్టడీస్లో మార్చడం. అంటే ముఖ్యంగా ఏంటంటే చాలా వరకు ఏంటంటే వాటి యొక్క స్టడీస్ అనేది డిఫరెంట్ లెవెల్లో మార్చడం. అందులో ఏంటంటే 4 సెక్షన్స్గా ఎన్సిఎఫ్ అనేది 4 సెక్షన్స్గా అనేది విడదీశారు. సో ఆ 4 సెక్షన్స్లో వాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఎన్సిఎఫ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫార్ స్కూల్ ఎడ్యుకేషన్స్, స్కూల్ పిల్లల చదువుల కోసం వాటిలో మనం చేంజెస్ తేవడం కోసం ఇచ్చిందే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ స్కూల్ చిల్డ్రన్స్. తర్వాత ఎన్సిఎఫ్ అనేది నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది స్కూల్ చిల్డ్రన్స్తో పాటు ఇంకెవరెవరికి ముఖ్యంగా ఏంటంటే ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్స్. ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఎవరైతే పిల్లలు వెరీ యంగ్ 10 ఏజ్లో ఉంటారో సో వారికి ఓకేనా, వారికి చైల్డ్ కేర్ అంటే వేరే మీనింగ్ అయిపోతుంది, చైల్డ్హుడ్ కేర్ అని ఇద్దాం, అది ఇంకా బెస్ట్ మీనింగ్ ఉంటుంది. సో ఎర్లీ చైల్డ్హుడ్ కేర్, చిన్న దశలో చిన్నపిల్లలుగా ఉంటున్నప్పుడు వాళ్ళందరికీ కూడా ఎడ్యుకేషన్ అనేది అందించడం కోసం, సో వారికి ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తే బాగుంటుంది ఓకేనా, సో ఎలాంటి స్టడీస్ అనేది వాళ్ళకి బెటర్గా ఉంటుంది అనే దాన్ని స్టడీ చేసి సైంటిఫిక్గా ఒక కమిటీ అంతా ఏర్పాటు చేసి వాళ్ళు ఫ్రేమ్వర్క్ చేస్తారు. సో అలాగే ఎన్సిఎఫ్ ద్వారా ఏంటంటే ముఖ్యంగా పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడానికి ముందు మనం టీచర్స్ని మంచిగా ఎడ్యుకేట్ చేయాలి. సో ఎన్సిఎఫ్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది కూడా క్రియేట్ చేశారు. సో కరికులంలో టీచర్స్కి అయిన ఎడ్యుకేషన్ కూడా ఏ విధంగా అందించాలని ఇచ్చారు. తర్వాత ఎన్సిఎఫ్ ద్వారా ఏంటి అంటే అడల్ట్ ఎడ్యుకేషన్ కూడా అందిస్తున్నాం. సో ఇది ఓవరాల్గా ఏంటంటే ఈ యొక్క సో కాల్డ్ ఎన్సిఎఫ్ అంటే ఏంటి, వారి యొక్క ఫ్రేమ్వర్క్స్ అనేది ఏంటి. సో కాకపోతే ఇప్పుడు మనం చదివిందంటే ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ అంటే ఎన్సిఎఫ్ అనేది ఫౌండేషన్ స్టేజ్లో ఎలా ఉంటుంది. సో వీటన్నిటికీ ఫుల్ ఫామ్ ఇక్కడ రాస్తున్నాను. సో అందువల్ల సో ఇక్కడ చూసారా, ఎన్సిఎఫ్ ఫ్రేమ్వర్క్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషనల్ స్టేజ్. సో ఈ ఫౌండేషనల్ స్టేజ్ అనేది ఎవరిని ఉద్దేశించి, సో ముఖ్యంగా ఫౌండేషనల్ స్టేజ్ అనేది ఏంటంటే సో 3 నుంచి 8 ఇయర్స్. సో ఫౌండేషనల్ స్టేజ్ అనేది 3 to 8 ఇయర్స్ అనేది మనం ఫౌండేషనల్ ఎడ్యుకేషన్ అనేది పిల్లలకి అనేది అందిస్తున్నాం. సో అలాగే ఈ యొక్క ఫౌండేషన్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఓకేనా, సో ఇది ఏంటంటే మనకి ఈ కరికులం ఫ్రేమ్వర్క్ అనేది 5+3+3+4. సో ఇదే మన కరికులర్ యాక్టివిటీస్. సో ఇది మనకి ఏంటంటే ఎడ్యుకేషన్ని చేంజ్ చేయడానికి మన గవర్నమెంట్ ద్వారా తెచ్చిన ఇనిషియేటివ్ నాన్న. సో ఇది మన కరికులం ఫ్రేమ్వర్క్. సో ఈ విధంగానే వాళ్ళు డెవలప్ అనేది చేస్తున్నారు. సో ఇదంతా కూడా ఏంటంటే చాలా వరకు కన్సల్టేటివ్ ప్రాసెస్తో స్టేట్స్, యూనియన్ టెరిటరీస్ అందరినీ కన్సల్ట్ అయ్యి, అన్ని ఆర్గనైజేషన్ కన్సల్ట్ అయ్యి ఓకేనా, ఎన్సీఈఆర్టీ ద్వారా ఈ యొక్క ఎన్సిఎఫ్ అంటే ఫౌండేషన్ ఫ్రేమ్వర్క్ అనేది చేస్తున్నాం.
సార్ ఇలాంటి మార్పులు చేయడం వల్ల ఏంటి అంటే దీని యొక్క మెయిన్ థింగ్ ఏంటంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో పురాతనమైన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాకుండా ఒక నూతనమైన స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మనం పిల్లలకు అందించడం. సో అలా బర్డన్సమ్ ఎడ్యుకేషన్ కాకుండా సో స్కూల్ ఎడ్యుకేషన్ అనేది చాలామందికి కష్టాలతో బర్డన్గా నిండిపోయింది. అలాంటి విధానం కాకుండా వాళ్ళందరికీ కూడా మనం ఏంటంటే ఓవరాల్గా ఏంటంటే ఇక్కడ పాజిటివ్ చేంజెస్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టంలో మళ్ళీ ఎడ్యుకేషన్ వస్తున్నా సో సారీ దిస్ యూనిట్ రైట్ ఎడ్యుకేషన్ సిస్టమ్. సో ఈ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో వాటిట్లో మనం పాజిటివ్ చేంజ్. సో చాలామందికి చూడండి, సో ముందు మనం పిల్లలుగా ఉంటున్నప్పుడు ఏంటి పెద్ద పెద్ద పోయంలు ఇచ్చేస్తారు, పలకలు ఇచ్చేస్తారు, రాసేయమంటారు, ఏమేమో చేయమంటారు. ఇప్పుడు ఏంటి బొమ్మలతో అలాగే పజిల్స్తో క్రియేటివ్గా ఒక పిల్లల్ని ఎంగేజ్ చేస్తూ సంతోషంగా చదువుకునే విధంగా ఒక కొత్త మార్పు తీసుకురావాలని తెచ్చిందే ఈ యొక్క ఫ్రేమ్వర్క్. సో కాకపోతే ఈ యొక్క NEP నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఏం చెబుతుంది అనేది మనం తెలుసుకుందాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కొత్త పాలసీ రీసెంట్గా మన గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది 2020లో. ఈ పాలసీని కొన్ని గవర్నమెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు గవర్నమెంట్ అనేది వ్యతిరేకించింది, ఇంకా కొన్ని గవర్నమెంట్స్ అనేది వ్యతిరేకించాయి. బట్ స్టిల్ ఈ యొక్క చేంజెస్ అనేది రిక్వైర్మెంట్ ఏంటి, వీటిలో ఏం మార్పులు తెస్తున్నారు అంటే ఏంటంటే సో చూడండి, వీరు యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే యూనివర్సలైజేషన్ అంటే సో మనం ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి మన పిల్లలకి ఎడ్యుకేషన్ అందించాలి. ఎందుకంటే నెక్స్ట్ అప్కమింగ్ స్టేజెస్లో మన పిల్లలందరూ కూడా ఏంటంటే ఈ వరల్డ్ లీడర్స్గా అనేది ఎదగపోతున్నారు. సో అందువలనే ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది యూనివర్సలైజేషన్ చేయడం కోసం ముఖ్యంగా ఏంటంటే మార్పు అనేది ఏంటంటే ప్రీ స్కూల్ నుంచి, సో ఇంతకుముందు చిన్నపిల్లలకి 5th క్లాస్ నుంచే 5 years ఏజ్ నుంచి 5 years ఏజ్ నుంచి మన యొక్క ఎడ్యుకేషన్ కరికులంలో ఉంది. అంటే ఫస్ట్ స్టాండర్డ్. సో మనకేంటి ప్రీ స్కూలు అలాగే LKG UKG ఇవన్నీ ప్రైవేట్ స్కూల్లో ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్లో ఎలా ఉంటుందన్న ఫస్ట్ స్టాండర్డ్ నుంచి ఉంటుంది. అంగన్వాడీ సిస్టమ్ ఉండేది. సో ఇలా కాకుండా అన్నింటినీ కంబైన్ చేస్తూ మనకి ఎర్లీ చైల్డ్హుడ్ ప్రీ స్కూలింగ్ నుంచి కూడా సెకండరీ లెవెల్ అంటే ఏంటి, సో 10th క్లాస్ కానీ తర్వాత వస్తున్న ఇంటర్ లెవెల్ కానీ అన్ని లెవెల్స్లో మనము ఎడ్యుకేషన్లో చేంజ్ చేయడం వల్ల ఏంటంటే బెటర్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అనేది మనం అందించవచ్చు అనేది వారు ఫిక్స్ అయ్యారు. సో అలాగే తీసుకున్నారు అంటే ఇక్కడ సో కరికులర్ యాక్టివిటీస్ కానీ కరికులం స్ట్రక్చర్స్ కానీ వీటి ద్వారా ఏంటంటే పిల్లల యొక్క కాగ్నిటివ్ ఎబిలిటీ, వారి యొక్క తెలివితేటలు. సో ఇప్పుడు ఉంటున్న పిల్లలు మనం చూస్తేనే తెలుస్తుంది ఎంత తెలివిగా ఉంటారని. కాగ్నిటివ్ మరియు సోషియో ఎమోషనల్, సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల వాళ్ళు ఎమోషన్ అనేది ఎలా చూపిస్తున్నారు, వాళ్ళందరికీ చిన్న వయసుల్లోనే వారి యొక్క ఎమోషనల్ కోషియంట్ పెంచే విధంగా, సో అలాగే వారి యొక్క డెసిషన్ మేకింగ్ స్కిల్స్ పెరిగేలాగా, సో సోషియో ఎమోషనల్ డెవలప్మెంట్ ఉండేలాగా స్టూడెంట్స్లో అనేది క్రియేట్ చేస్తున్నారు. సో అలాగే ఏంటంటే వీరి యొక్క డెవలప్మెంట్ ద్వారా ఏంటంటే సో ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే వారికి కావాల్సిన స్కిల్స్ అనేది డెవలప్ చేస్తున్నాను అన్న. ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ ఏంటంటే ఫౌండేషనల్ లిటరసీ. సో చిన్న వయసుల్లోనే వాళ్ళకి కావాల్సిన లిటరసీ కానీ, సో వారి యొక్క తర్వాత ఏంటంటే లాంగ్వేజ్ ట్రైనింగ్ కానీ, న్యూమరసీ కానీ, సో అలాగే ఇవన్నీ కూడా అందిస్తున్నారు. ఇంకా చెప్పాలి అంటే R&D అనేది ఎడ్యుకేషన్ పట్ల చాలా వరకు డెవలప్ చేస్తూ ఒక స్టూడెంట్ లైఫ్లో ఏంటంటే బెటర్ అవర్ క్వాలిటీ లెర్నింగ్ అనేది ఉండాలి, సో ఇంకా బెటర్ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఉండాలి అనే ఉద్దేశంతో తెచ్చిన ఒక సిస్టమే ఈ యొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో ఈ విషయాన్ని మీరు బ్రాడ్గా అర్థం చేసుకోవాలంటే ప్రస్తుతం ఉన్న సిస్టమ్ని తర్వాత ఓల్డ్ సిస్టమ్ని స్టడీ చేస్తే తెలిసిపోతుంది. సో ఎగ్జిస్టింగ్ సిస్టమ్ చెప్తా చూడండి. ఎగ్జిస్టింగ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మన ఇండియాలో ఉంటున్న అంతకుముందు ఉంటున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది, తర్వాత మనం కొత్త సిస్టమ్ ఎలా ఉందో తెలుసుకున్నాం. సో ఎగ్జిస్టింగ్ సిస్టంలో ఏంటంటే సో చూడండి, మనకి 10 years ఆఫ్ ఎడ్యుకేషన్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఏంటది స్కూలింగ్. సో 10 years ఆఫ్ స్కూలింగ్ అనేది పార్ట్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. 10 years ఆఫ్ స్కూలింగ్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏజ్ ఓకేనా, ఏజ్ వచ్చేసి 6th నుంచి కూడా 6 years ఏజ్ నుంచి 16 years వరకు ఓకేనా. సో ఈ మధ్యలో ఉన్న ఎడ్యుకేషన్ మనం 10 years ఆఫ్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ అంటాము. అదే ప్రైమరీ అండ్ సెకండరీ అనేది మనము ఎలిమెంటరీ అలా ఎడ్యుకేషన్ నేర్చుకుంటూ ఉంటాం. తర్వాత ఏంటంటే ఇంకో 2 years ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 2 years అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 16 నుంచి 18 ఏళ్ళ. సో ఇదేంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఏంటంటే ఇంటర్మీడియట్ అంటాం ఓకేనా, ఇంటర్మీడియట్ అంటాం. సో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సో ఇది ఎగ్జిస్టింగ్ సిస్టమ్, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అనౌన్స్ చేసిన ప్రస్తుతం ఉంటున్న సిస్టమ్ ఇది. తర్వాత మనకి యాక్చువల్గా ఉంటున్న నెక్స్ట్ సిస్టమ్ ఏంటంటే న్యూ సిస్టమ్. సో ఇప్పుడు ఏంటంటే వీ కెన్ స్టడీ ద న్యూ సిస్టమ్ అన్న. సో న్యూ సిస్టంలో ఏంటి చేంజెస్, న్యూ సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాం. న్యూ సిస్టమ్ విషయానికి వచ్చారు అంటే కొత్త సిస్టమ్ గవర్నమెంట్ ద్వారా ఇంట్రడ్యూస్ చేసిన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఏంటంటే సో చూడండి, మనకి
ఫస్ట్ 5 ఇయర్స్. సో ఓకేనా, ఫస్ట్ 5 ఇయర్స్ అనేది ఫౌండేషనల్ ఎడ్యుకేషన్. సో ఫస్ట్ స్టేజ్ ఏమంటాం మనము, ఫౌండేషనల్ స్టేజ్. సో ఫౌండేషనల్ స్టేజ్ అనేది ఫస్ట్ స్టేజ్. సో ఫస్ట్ స్టేజ్ అని రాద్దామా. సో లేదా స్టేజ్ 1 వేస్తాను. సో మీకు క్లియర్గా అనేది అర్థమవుతుంది. స్టేజ్ 1లో ఏంటన్నా, ఫౌండేషనల్ ఎడ్యుకేషన్. ఫౌండేషనల్ స్టేజ్ అంటే ప్రారంభ దశ. ఇది ఎన్ని ఇయర్స్ ఉంటుంది, 5 ఇయర్స్ ఉంటుంది. ప్రారంభ దశ ఎన్ని ఇయర్స్ ఉంటుంది, 5 ఇయర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఏంటంటే ప్లే అండ్ యాక్టివిటీ లెర్నింగ్. ప్లే అండ్ యాక్టివిటీ అంటారు. అంటే చిన్నపిల్లలకి ఆటలతో పాటు లెర్నింగ్ అనేది అందిస్తారు. సో అదే మనకి ఇక్కడ ఉంటున్న సో కాల్డ్ ఫౌండేషనల్ స్టేజ్. సో తర్వాత ఈ ఫౌండేషనల్ స్టేజ్ని 2 విధాలుగా విభజిస్తారు. ఒకటి 3 ఇయర్స్. ఓకేనా, 3 ఇయర్స్ అనేది ఏంటంటే అంగన్వాడీలో ఉంటారు. ఓకేనా, అంగన్వాడీలో ఉంటారు 3 ఇయర్స్ అనేది. ముఖ్యంగా ఏంటంటే సో బాలవాటిక అంటారు, అంగన్వాడీ అంటారు, ప్రీ స్కూలింగ్ అంటారు, అన్నీ ఒకటేనన్న. సో ఇదేంటంటే 3 to 6 ఇయర్స్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఈ యొక్క అంగన్వాడీస్లో ఉంటారు. తర్వాత ఏంటంటే సో నెక్స్ట్ ఏంటంటే ఇంకో 2 ఇయర్స్. అంటే ఈ ఫౌండేషనల్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్ అనేది 2 స్టేజెస్. ఒకటి 3 ఇయర్స్ అంగన్వాడీలో, ఇంకో 2 ఇయర్స్ అనేది ఏంటంటే సో దే స్టే ఇన్ క్లాస్ 1 అండ్ క్లాస్ 2. ఏంటన్నా, క్లాస్ 1 అండ్ క్లాస్ 2. సో ఇది ఏ ఏజ్ గ్రూప్ నుంచి ఏ ఏజ్ గ్రూప్ దాకా, 6 to 8 ఏజ్ గ్రూప్ దాకా. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉంటాం. సో ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లెర్నింగ్. తర్వాత పిల్లలందరికీ కూడా స్టేజ్ 2. సో సెకండ్ స్టేజ్ 2 ఆఫ్ లెర్నింగ్. ఎందుకంటే చూడండి, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పలుసార్లు చదువున్నా కానీ క్లారిటీ లేని స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉన్నారు. సో ఈ వీడియో చూడడం వల్ల ఏంటంటే ఓవరాల్ క్లారిటీ అనేది మీకు అద్భుతంగా అనేది అర్థమవుతుంది. ఓకేనా. సో స్టేజ్ 2 విషయానికి వచ్చారు అంటే ఇందులో ఏంటంటే చూడండి, ప్రిపరేటరీ స్టేజ్ అంటే వాళ్ళకి ఒక ప్రిపరేషన్స్ కానీ ఒక మోడర్న్ వే ఆఫ్ లెర్నింగ్ అనేది మనము అందిస్తాము. ఈ ప్రిపరేటరీ స్టేజ్ అనేది ఏంటంటే ఇది సెకండ్ స్టేజ్. ఇందులో ఏంటంటే 3 ఇయర్స్. సో ఎంతకాలం ఈ యొక్క ప్రిపరేటరీ స్టేజ్ 3 ఇయర్స్ అనేది అందిస్తారు. సో ఏంటంటే ఇక్కడ సో ఇంటరాక్టివ్ లెర్నింగ్ చూడండి, ఇంటరాక్టివ్ లెర్నింగ్ అంటే ఒకరికొకరు ఇంటరాక్ట్ అవుతూ లెర్నింగ్ అనేది వారు కొనసాగిస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే కొత్త విషయాల్ని కనుగొంటూ కూడా వీటిలో ప్లే చేసుకుంటూ డిస్కవర్ చేసుకుంటూ ఇలాంటి ఒక ఇంటరాక్టివ్ లెర్నింగ్ అనేది క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ అనేది జనరేట్ చేస్తారు. సో ఇది ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు అంటే క్లాస్ 3 నుంచి. ఓకేనా, క్లాస్ 2 ఇందాక అయిపోయింది కదా. సో క్లాస్ 3 నుంచి 5 వరకు ఒక గ్రూపింగ్. సో ఇది కూడా ఏంటంటే ఏజ్ గ్రూప్ 8 నుంచి కూడా 11 వరకు. ఓకేనా, 8 నుంచి 11 వరకు. సో దీన్నే మనం ప్రిపరేటరీ స్టేజ్ అంటాం. తర్వాత స్టేజ్ 3 వస్తారు. స్టూడెంట్స్ అనేవాళ్ళు స్టేజ్ 3లోకి ఎంటర్ అవుతారు. స్టేజ్ 3 అంటే ఏంటంటే ఇక్కడ ద స్టేజ్ విల్ బీ లైక్ మోర్ ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. సో దీన్నే మనం ఏమంటాము, సో మిడిల్ లెవెల్ ఆఫ్ లెర్నింగ్ అంటాం, లేదంటే దీన్నే మనం ఏమంటాం, మిడిల్ స్టేజ్ అంటాం. సో ఇది కూడా మిడిల్ స్టేజ్ అంటాం. ఈ స్టేజ్ కూడా ఏంటంటే 3 ఇయర్స్గా అనేది కొనసాగిస్తారు పిల్లలందరూ. సో ఇందులో ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ లెర్నింగ్. సో ఒక విషయాన్ని మనం ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వీటన్నిటి ద్వారా ఏంటంటే లెర్నింగ్ అనేది అందిస్తూ ఉంటాము. తర్వాత ఈ స్టేజ్లోనే మిడిల్ స్టేజ్లోనే సైన్స్ కానీ ఓకేనా, సైన్స్ లాంటి స్టడీస్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, అలాగే సోషల్ సైన్స్ కానీ ఓకేనా, మ్యాథమెటిక్స్ కానీ సోషల్ సైన్సెస్ కానీ ఇలాంటి స్టడీస్ అనేది వారు స్టడీ చేస్తూ ఉంటారు. ఇంకా చెప్పాలంటే హ్యుమానిటీస్. సో ఇవన్నీ కూడా ఈ స్టేజ్లో అనేది పిల్లలందరూ కూడా నేర్చుకుంటారు నాన్న. సో ఈ మిడిల్ స్టేజ్ అనేది పర్టికులర్గా తీసుకున్నామంటే క్లాస్ 3 నుంచి ఓకేనా. సో క్లాస్ 3 అయిపోయింది కదా. సో ఇది ఏంటంటే క్లాస్ 5 అయిపోయింది అంటే క్లాస్ 6 నుంచి కూడా క్లాస్ 8 వరకు. సో క్లాస్ 6 నుంచి కూడా క్లాస్ 8 వరకు మిడిల్ స్టేజ్గా కన్సిడర్ చేస్తారు. పిల్లల యొక్క ఏజ్ గ్రూప్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ అంటే 11 to 14గా అనేది కేటగరైజ్ చేస్తున్నాం. సో ఇది స్కూలింగ్ ఎడ్యుకేషన్స్తో మొత్తం. తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టేజ్ వస్తుంది, అదే మన యొక్క స్టేజ్ 4 నాన్న. స్టేజ్ 4 విషయానికి వచ్చారు అంటే దిస్ కంటైన్స్ ద సో కాల్డ్ సెకండరీ స్టేజ్. సో దీన్ని ఏమంటాం, సెకండరీ స్టేజ్ అని అంటాం. ఈ సెకండరీ స్టేజ్ ఏదైతే ఉంటుందో ఇది సుమారుగా 4 ఇయర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఈ సెకండరీ స్టేజ్ ఎంతకాలం కంటిన్యూ అవుతుంది, 4 ఇయర్స్ అనేది కంటిన్యూ అవుతుంది. సో ఇది ఏంటంటే మల్టీ లెవెల్ లెర్నింగ్. సో ఇదేంటే క్రిటికల్ థింకింగ్ అంటాం. సో ఇందులో ఏంటంటే క్రిటికల్ థింకింగ్, పిల్లలంతా కూడా ఆలోచన విధానం అనేది ఒక మెచ్యూర్ స్టేజ్ లాగా యాక్ట్ అవ్వాలి అనేది ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం. సో అలాగే ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ ఇన్ లెర్నింగ్, అంటే మీకు నచ్చిన సబ్జెక్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్కి వచ్చినాక మన సబ్జెక్ట్ ఎలా ఉంటుందన్న, సో ఇప్పుడు మీరు బైపీసీ అంటే బైపీసీ, ఎంపీసీ అంటే ఎంపీసీ, ఇలా మీకు ఫ్లెక్సిబిలిటీ ఇన్ లెర్నింగ్ అనేది వస్తుంది. సో అంటే ఏంటి, స్టూడెంట్ చాయిస్, మీకు నచ్చిన సబ్జెక్ట్ మీరే సెలెక్ట్ చేసుకుంటూ మీరు చాయిస్ చేయడానికి ఉంటుంది. ఇంతకుముందు 10th తర్వాత మీరు సెలెక్ట్ చేస్తారు, కానీ ఇప్పుడు 9thలోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క స్టేజ్ 4 తీసుకున్నాము అంటే ఇది క్లాస్ 9 నుంచి కూడా క్లాస్ 12 వరకు మనము 4th స్టేజ్గా కన్సిడర్ చేస్తాము. అది పర్టికులర్గా మనం చూసాము అంటే ఏజ్ గ్రూప్ విషయానికి వచ్చారంటే ఏజ్ 14 నుంచి 18 మధ్యలో ఉంటున్న వాళ్ళందరినీ కూడా స్కూలింగ్లో ఏంటంటే సెకండరీ స్టేజ్ ఉంటుందంటే తెలిపారు. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టే ఓవరాల్ కరికులంలో సో 5+3+3+4 అనేది ఎలా వచ్చిందో మీకు అర్థమవుతుంది.
సో ఇవ్వండి ఓవరాల్గా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, వాటికి రిలేటెడ్ కంటెంట్. సో అలాగే మనం తీసుకున్నాము అంటే మన ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయడం కోసం మనము గవర్నమెంట్ అనేది మల్టిపుల్ స్కీమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. గవర్నమెంట్ చాలా ఇనిషియేటివ్ తీసుకొస్తున్నారు. మిడ్ డే మీల్ స్కీమ్ అందిస్తున్నారు. సో ఇలా ఎన్నో ఇనిషియేటివ్స్ ద్వారా ఏంటంటే మన ఎడ్యుకేషన్ అనేది డెవలప్ అవ్వడానికి అనేది గవర్నమెంట్ ఎఫర్ట్స్ అండ్ ప్లాన్స్ అనేది ఇస్తున్నారు. సో వారు తెచ్చిన ఒక కొత్త సిస్టమే ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి, జాదు పితారా అంటే ఏంటి, ప్రతి ఒక్క విషయాన్ని మీరు అద్భుతంగా అనేది నేర్చుకున్నాను. సో ఇలాంటి ఇంకా అద్భుతమైన ఆర్టికల్స్ కానీ ఇంపార్టెంట్ కంటెంట్స్ కానీ మీకు కావాలి అనుకుంటున్నారంటే జస్ట్ కమెంట్ నాన్న. సో మీ కమెంట్ సెక్షన్లో మీరు కమెంట్ చేయండి. నచ్చిందంటే నచ్చిందని కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఇనిషియేటివ్స్ కావాలి అనుకున్నంటే ఇలాంటి ఇనిషియేటివ్స్ కమెంట్ చేయండి. సో అప్పుడు మీకు అర్థమయ్యే విధంగా ఒక పర్టికులర్ టాపిక్ని నేను డీటెయిల్గా అనేది మీకోసం నేను అందిస్తూ ఉంటానండి. సో ఇలా ఈ న్యూస్లో ఏదైతే ప్రాముఖ్యంగా ఉంటుందో, బర్నింగ్ ఇష్యూస్గా ఏదైతే ఉంటుందో, ఎక్కువసారి న్యూస్లో రిపీట్ అయి ఉంటుందో, అలాగే మన యూపీఎస్సీ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి ఇంపార్టెంట్ అనిపిస్తుందో అలాంటి ఆర్టికల్స్ని నేను మీకోసం అందిస్తాను. ఓకే గైస్, దిస్ ఈస్ మీ ఎస్పీ రాజన్ అలియాస్ ఎస్పీఆర్ సైనింగ్ ఆఫ్. ఓకే గైస్, ఇన్ నెక్స్ట్ వీడియో ఇంకా అద్భుతమైన కంటెంట్తో మీ ముందుకి ఒక క్వాలిటేటివ్ కంటెంట్తో నేను వస్తానండి. సో అలాగే మీరు ఇంట్రెస్ట్ అయి ఉన్నారంటే మన యొక్క యూపీఎస్సీ ఇన్ఫినిటీ కోర్స్ అనేది తీసుకొని ప్రిపరేషన్ అనేది కొనసాగించవచ్చు. ఎందుకంటే కళలు కొందరే కంటారండి, కానీ దానికోసం నిజం చేసుకోవడం కోసం ప్రయత్నం చాలా తక్కువ మంది చేస్తారు. ఓకేనా? సో అందులో మీరు ఉన్నారా లేదా అనేది మీ ప్రయత్నాన్ని బట్టి ఉంటుంది. సో కైండ్లీ కీప్ వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ యువర్ ambition and dream, Nana. Okay guys, this is me SPR signing off. Have a nice day.